ఇవన్నీ డేటా టైప్స్ అనమాట. న్యూమరికల్ అంటే దీంట్లోనే కనపడుతుంది. నెంబర్స్ ఉంటాయి దీంట్లో 1, 2, 3 ఇలా ఉంటాయి. హాయ్, హలో, వెల్కమ్ టు పిఎంజీ ఇన్ఫో లైఫ్. ఈరోజు మనం డేటా గురించి తెలుసుకుందాం. డేటా అంటే ఏంటి? డేటా అంటే మనకు రా ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు. యాక్చువల్గా రా ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే నిజాల యొక్క సమూహం. డేటా అనేది న్యూమరికల్గా ఉండొచ్చు, జియోగ్రఫికల్గా ఉండొచ్చు. టూ టైప్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్లో మొదటిది వచ్చేసి క్వాలిటేటివ్ డేటా, రెండోది క్వాంటిటేటివ్ డేటా. ఒకటి క్వాలిటేటివ్ డేటా, రెండోది క్వాంటిటేటివ్ డేటా. దీంట్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఆర్డినల్ డేటా, నామినల్ డేటా. క్వాలిటేటివ్ డేటాలో కూడా టూ టైప్స్ ఉంటాయి. అది డిస్క్రీట్ డేటా అండ్ కంటిన్యూస్ డేటా. క్వాలిటేటివ్ డేటాలో ఒకటి ఆర్డినల్ డేటా, రెండు నామినల్ డేటా అనే టైప్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ డేటాలో డిస్క్రీట్ డేటా అండ్ కంటిన్యూస్ డేటాలు ఉంటాయి. ఈ ఆర్డినల్ డేటా విషయానికి వస్తే ఇది ఒక ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఆర్డినల్ డేటా అంటే ఇది ఒక ఆర్డర్లో ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి 1, 2 లో, మిడ్, హై ఇలా ఒక ఆర్డర్లో ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. నామినల్ డేటాకి వస్తే నో ఆర్డర్ అనమాట. ఆర్డర్లో ఉండదు ఇది. దీనికి ఎగ్జాంపుల్గా కలర్స్ తీసుకోవచ్చు. బ్లూ, గ్రీన్, ఎల్లో. ఇవి దేన్ని ఒక ఆర్డర్లో పెట్టలేము అనమాట. అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటివన్నీ నామినల్ డేటా కిందకి వస్తాయి. ఒక ఆర్డర్ అంటూ ఉండదన్నమాట. అదే మూడో టైపు డిస్క్రీట్ డేటా. డిస్క్రీట్ డేటా అంటే ఇది కౌంటబుల్ అనమాట. పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ కానీ, టికెట్స్, ఐటమ్స్ మొదలైనవన్నీ డిస్క్రీట్ డేటాలో వస్తాయి. కౌంటబుల్ డేటా అన్నింటినీ డిస్క్రీట్ డేటా అంటారు. అదే ఏదైనా మెజర్మెంట్కి సంబంధించిన డేటానైతే మనం కంటిన్యూస్ డేటా అంటాం. ఇట్ కెన్ బి మెజర్డ్. మెజర్మెంట్ సంబంధించింది ఏముంటుంది? లెంత్, వెయిట్, టైమ్, ఇవన్నీ మెజర్మెంట్ సంబంధించినవి కాబట్టి కంటిన్యూస్ డేటా కిందకి వస్తాయి అన్నమాట. ఈ 4 టైప్స్ చూసాం కదా. అసలుకి ఎలాంటి టైప్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ న్యూమరికల్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్, స్ట్రింగ్, బూలియన్. ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. న్యూమరికల్ అంటే దీంట్లోనే కనపడుతుంది. నెంబర్స్ ఉంటాయి దీంట్లో 1, 2, 3 ఇలా ఉంటాయి. ఏదో విచ్ కెన్ బి ఎన్ని నెంబర్స్ అయినా కావచ్చు. ఫ్లోటింగ్ పాయింట్ అంటే నథింగ్ బట్ నెంబర్, కాకపోతే ఫ్లోటింగ్ పాయింట్ ఉంటుంది, ఫ్రాక్షన్ సెకండ్స్ ఉంటుంది అనమాట. అంటే 2.5 అంటే 2.5.
7.5 ఇలా. అంటే ఒకటికి మించి ఇంకా కొద్దిగా ఏమైనా మిగిలిగుంటే పాయింట్స్‌లలో తెలియజేస్తాం. అంటే ఎగ్జాక్ట్‌గా దాని వాల్యూ కనుక్కోవడానికి పాయింట్స్‌లలో తెలియజేస్తాం కాబట్టి దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ అంటారు. ఇదొక డేటా. అండ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏదైనా ఒక సింబల్ కావచ్చు, ఒక నంబర్ కావచ్చు, ఒక ఆల్ఫాబెట్ కావచ్చు. ఏదైనా సింగిల్ వాల్యూకి సంబంధించిందనమాట. అంటే ఏ, 1 ఆర్, యాంపర్సండ్, ఎక్స్‌క్లామేటరీ ఈ సింబల్స్ అన్ని సింగిల్ వాల్యూకి సంబంధించినవన్ని క్యారెక్టర్స్ అంటారు. ఈ సింగిల్ అన్నీ ఏవైతే ఒకవైపు ఉన్నాయో అంటే అన్నీ జోడించి పెడితే అది స్ట్రింగ్ అంటారు. అంటే 1, 2, 3, 4, 5 హెలో అంటే ఇదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్, ఇదో క్యారెక్టర్. అంటే 5 క్యారెక్టర్స్ కలిపి ఒకే వర్డ్‌గా రూపాంతరం చెందింది కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటారు. ఇది కూడా 1, 2, 3, 4, 5 ఇది కూడా ఒక నెంబర్ లాగా రూపాంతరం చెందింది. సింగిల్ క్యారెక్టర్, సింగిల్ వాల్యూ మొత్తం కలిపి ఒక నెంబర్ లాగా రూపాంతరం చెందింది కాబట్టి ఇది స్ట్రింగ్ అంటారు. అది విచ్ కెన్ బి ఆల్ఫాబెట్ ఆర్ నెంబర్ ఆర్ క్యారెక్టర్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బూలియన్. బూలియన్ అంటే ఒక క్వశ్చన్ లాంటిదనమాట. క్వశ్చన్‌కి ఆన్సర్ ఎలా ఎస్ ఆర్ నో చెప్తామో అలా దీనికి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటదనమాట. మనం ఆన్సర్ ట్రూ అనుకుంటే 1 అని ఆర్ ఫాల్స్ అనుకుంటే 0 అని ఇట్లా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి డేటాని మనం బూలియన్ క్యారెక్టర్స్, బూలియన్ డేటా అంటారు. ఈరోజు క్లాస్‌కి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.